అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, రానా గారికి, సందీప్ కిషన్ గారికి, జయదేవ్ గల్లా గారికి, సాయి మధుబుర్రా గారికి అందరికీ ధన్యవాదాలు. అండ్ పాత్రికేయ మిత్రులకి, మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి అందరికీ నా నమస్కారం. అండ్ ఈ కథ ఆల్మోస్ట్ ఒక 6-7 years బ్యాక్ నేను అనుకుని దీన్ని ఒక 1-2 years డెవలప్ చేసిన తర్వాత ఈ సినిమా చేయడానికి చాలా అనుకున్నాము. బట్ లైక్ అంటారు కదా, ప్రతి కథ మీద అది ఏ హీరో చేయాలి అన్నది రాసి పెట్టుంటుందని చెప్పి. సో అది ఫైనల్గా మన జయదేవ్ అశోక్ చేశారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫైనల్ సినిమా చూసినప్పుడు. ఏదైతే అనుకున్నామో దాన్ని అర్జున్ గారు ఇంకా బాగా డెవలప్ చేసి చాలా బాగా పుల్ ఆఫ్ చేశారు. అండ్ మన బాలా గారు కూడా చాలా, అంటే నాకు ఇండస్ట్రీ అంటే ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఒక 2 years ముందు నుంచి పరిచయం. సో చాలా డిస్కస్ చేశాను, సినిమా వద్దండి, ఎందుకు మీ డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంటారు, కష్టపడి సంపాదించుకుంది కదా, చాలా రిస్కీ అని చెప్తే లేదు అని చెప్పి కంపల్సరీ సినిమా చేయాలి, మంచి సినిమా చేయాలి అని చెప్పి చాలా వెయిట్ చేసి ఈ ప్రాజెక్ట్ సెట్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేశారు. చాలా హై ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ సినిమా చేశారు. రీసెంట్గా నేను ఫైనల్ ఫిల్మ్ చూశాను. అశోక్ అండ్ మానస అండ్ ఎవ్రీ యాక్టర్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ పర్టికులర్గా రికార్డింగ్ చాలా నచ్చింది నాకు. భీమ్స్ గారు చాలా బాగా చేశారు. సినిమాటోగ్రఫీ ఓవరాల్గా ఒక ప్రాపర్ ఫ్యామిలీ ఫిల్మ్ అని అయితే డెఫినెట్గా చెప్పగలను. లవ్ స్టోరీ, యాక్షన్, హ్యూమర్, సో అన్నీ మిక్స్ అయిన ఒక మంచి సినిమా. మీరందరూ మీ ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమాకి డెఫినెట్గా చూడొచ్చు. హోప్ మీ అందరికీ ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను. సో ట్రైలర్లో ఏదైతే ఎనర్జీ మీరు చూసారో సినిమాలో కూడా ఎనర్జీ మొత్తం ఉంటుంది. అండ్ డెఫినెట్గా అశోక్ ఆఫ్టర్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ ఈ సినిమాతో ఇంకొక 10 మెట్లు పైకి ఎక్కాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ బాలా గారికి ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి చాలామంది ఇంకా న్యూ డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయాలి. అండ్ అర్జున్ గారు కూడా ఈ సినిమా తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఇంకా పెద్ద యాక్టర్స్ లైక్ రానా గారి లాంటి పెద్ద హీరోస్తో వర్క్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ యంగ్ టీమ్ని ఎంకరేజ్ చేయండి. అందరూ చాలా కష్టపడి సినిమా చేశారు. ఆల్మోస్ట్ ఒక 1.5 yearగా కష్టపడి ఈ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేశారు. సో ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి అందరికీ ఈ సినిమా చాలా మంచి డబ్బులు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే అదేంటో ప్రశాంత్ వర్మ గారు కనిపిస్తే అప్డేట్ అడగకుండా వదలబుద్ధి అవ్వదు, ఎందుకో తెలియదు. ఎందుకంటే ఆయన దగ్గర చాలా అప్డేట్స్ ఉంటూ ఉంటాయి, చాలా సెన్సేషనల్ న్యూస్లు మీ దగ్గరే ఉంటూ ఉంటాయి. కాబట్టి మచ్చుకు ఒక్కటి ఈరోజు మాకోసం నెక్స్ట్ సినిమా అప్డేట్ చూపించమంటారు? మేము వద్దంటామా? ఒక 2 weeksలో చూపిస్తాను. అంతేనా? ఓకే, అయితే వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.